అందరికీ నమస్కారం. ఈరోజు మనం హైదరాబాద్‌లోని బిర్లా మందిరాన్ని దర్శించుకుందాం. ఈ బిర్లా మందిరం ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. హైదరాబాద్‌లో రవీంద్ర భారతి సమీపాన లకిడీకా పూల్ బస్టాండ్ నుండి దగ్గరగా గల చిన్న కొండపైన నిర్మించిన ఈ మందిరం హైదరాబాదు దర్శనీయ ప్రదేశాల్లో ఒకటి. ఇది పూర్తిగా పాలరాతితో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణం 1966లో మొదలై 1976 కల్లా పూర్తయింది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సరస్సు దక్షిణ వైపు బిర్లా మందిర్ ఉంది. ఇది నౌబత్ పహద్ జంటకొండ కళాపహద్ పైన ఉంది. 1976లో బిర్లా కుటుంబం హైదరాబాద్లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న తెల్లటి పాలరాయిని వినియోగించారు. ఈ కొండ 280 అడుగుల ఎత్తు ఉంది. దాని మీద ఆలయం 13 అడుగుల ఎత్తులో నిర్మించబడింది. రామకృష్ణ మిషన్కు చెందిన స్వామి రంగనాథానంద చేత ఈ నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు ఒక దశాబ్దం పట్టింది. బిర్లా ఫౌండేషన్ భారతదేశంలోని దేవాలయాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందింది. ఈ బిర్లా మందిర్ నిర్వహణ బిర్లా ఫౌండేషన్ చూసుకుంటుంది. ఈ ఆలయం చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకున్నప్పుడు మనకి ఎంతో మనశ్శాంతి లభిస్తుంది. అందరూ తప్పక దర్శించుకోండి. శుభమస్తు.